మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద 30న బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మెదక్ జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహకంలో భాగంగా బీజేపీ ఈ నెల 30న 2 లక్షలకు పైగా జనసమీకరణ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్చందర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ పార్టీ ఈ జనసభ సమావేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అల్లాదుర్గంలో ఈ నెల 30న జరిగే జనసభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్ద వాయుసేన హెలికాప్టర్ సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు. యావత్ భారతదేశంలో 400 పైబడి సీట్లు గెలుస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా ఈసారి మొదటిసారి పెద్దపీట వేస్తుంది. తెలంగాణ సమాజం కూడా ఇవాళ మోడీ గారికి పెద్దపీట వేస్తుంది. 17 సీట్లలో మాధవిలతతో సహా అంటే హైదరాబాద్తో సహా 17కు 17 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరైనా మాట్లాడితే 17 ఎలా గెలుస్తుందని ఎవరైనా అనుకుంటుండొచ్చు. అది మీకు జనవరి 4 జూన్ 4 రోజు మీకు రిజల్ట్ రోజే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదైతే మే 13 నాడు ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో మొత్తము సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. మోడీ గారి అభిమానులు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు. ఎన్ని రోజులు ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి 10 సంవత్సరాలు అప్పచెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనింది. అలాగే మొన్న కొత్తగా కాంగ్రెస్ కు అప్పచెప్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది, ఆయన పనితనం ఏంది అనేది ప్రజలందరూ గమనించి ఈ దేశానికి దిక్కు, ఈ దేశం రక్షించాలి, ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వారు ఎవరు లేరనేది ప్రజలకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుని పేరు చెప్పి, రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటు అడిగే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి గారు నన్ను చూసి ఓటేయండి, మీరు ఓటేసి గెలిపిస్తే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా, ఇంకా ఏమో చేస్తా అని చెప్తున్నాడు. ఏది తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా జడ్పీటీసీగానే ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్న పద్ధతి లేదు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా వక్రీకరించి మాట్లాడే విధానము, వయసు, మర్యాద, పదవికి ఉన్నటువంటి విలువను కూడా తెలుసుకోకుండా, ఆయన ఉన్నటువంటి స్థానం విలువ కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు అరిచినటువంటి వ్యక్తిని, వాళ్ళ భాషలో చెప్పాలంటే మొరిగేటువంటి వ్యక్తిని ఏం చేశారు జనం అనేది తెలుసుకొని ఈసారి ఈ ముఖ్యమంత్రి కూడా అరవాలనా మొరగాలనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. ఎంత ఉందాగుంటే ఆ పదవికి అంత మంచి, ప్రజలకు ఎంత దగ్గరగా ఉండి పనిచేయగలిగితే అంత అభివృద్ధి జరిగే పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ
నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సభ జైరాబాద్ మెదక్ జనసభ ఖచ్చితంగా 2 లక్షల మందితో సహా ఇక్కడ 30వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఈ సభ ప్రారంభమవుతుంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గారు కానీ, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారు అత్యధిక. మొట్టమొదలుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లాదుర్గ వస్తున్నందుకు మా జరా పరమ అందరూ సంతోషపడతారు. ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి చూడాలి, వాళ్ళ మాటలు వినాలి, ఆ మాటలు విని అందరికీ పోయి చెప్పాలి అనుకుంటున్నారు. అన్ని సొంతమై నేను వస్తా అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచనకు తయారవుతున్నారు. ఈ మీటింగ్ అంటే ఒక మంచి మెసేజ్ పోవాలి, దేశం కోసానికి, ధర్మం కోసానికి, సమాజం కోసానికి అని మీటింగ్ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే. అందుకోసానికి ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. అబ్కి బార్ 400 పార్ల జరా కూడా భాగస్వామి కావాలి అంటేనే మన పని అవుతాయని కోరుకుంటున్నారు. అందరూ మంచి మీటింగ్ యశస్వి చేయాలా, విజయం చేయాలని కోరుకుంటాను. ప్రజలే డిసైడ్ అయిన బీజేపీ ఓట్ వేయాలి. డెవలప్మెంట్ అంటేనే బీజేపీ అంటేనే డెవలప్మెంట్. అందుకోసానికి ఇక వేరే చెప్పే అవసరం ఉంది. తప్పకుండా మేమైతే గెలుస్తాం. తెలంగాణలో మ్యాక్సిమం సీట్స్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉంది. ఇంకా బీజేపీ ప్రతి కార్యక్రమ సహకారం ఉంది. ఇక్కడ మంచి కేడర్ కూడా ఉంది. మంచి బూత్ లెవెల్ దాకా ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్నాను. అటువంటి ఏ సమస్య లేదు. అందరూ కలిసి పనిచేస్తున్నాం.